మన ఇంటికి ఎవరొచ్చారో తెలుసా? చూశాను. అతను ఎందుకు వచ్చాడు ఇక్కడికి? మా నాన్నకి ఇచ్చి నయం చేయడానికి వచ్చాడు. అక్క హరిదాస్ లేదు, జై జగజ్జంత్రి అంటే ఎంత విభూది వచ్చింది. విభూతితో పాటు నీ కళ్ళలో కొట్టడానికి కారం చెప్పించలేదా? అయ్యో కారం నేను అడగలేదే. నీ కావాలంటే చెప్పు, ఉఫ్ అంటే కారం వచ్చేస్తుంది. అక్క నువ్వు వెళ్ళి కాసే విసిరివా. దీంతో కాదు, ఆ తల భద్రైపోయేటట్టు ఇప్పుడే రాయి విసురుతాను. ఏంటి ఇలా ఉంటుంది? నేనే విసురుతా. ఏమిటమ్మా నువ్వు చెప్పేది నిజమే? నిజం బాబాయ్ గారు, దొంగతనం అతని వృత్తి. అమ్మ బూడిద రాసుకెళ్. విభూతి పేరు మీద నా మొహాన్ని బూడిద రాశానన్నమాట. వాడికి బూడిద ఎలా రాయాలో నేను చెప్తాను, నువ్వు వెళ్ళి వాడిని ఇక్కడికి పంపించు. పంపించు పంపించు. చిరంజీవి, నన్ను పిలిచావా నాయనా? ఏమిటి నాయనా ఆ చూపు? ఇంకాస్త బూడిద నోట్లో పోయమంటావా? నోరు ముయిరా మాయలు పక్కీర్, నీ సంగతి నాకు ఇప్పుడే తెలిసింది. మర్యాదగా బయటికి పోతావా లేక మక్కలేదు దాన్ని బొక్కలు దోయించమంటావా? తొందరపడి రక్తపోటు తెచ్చుకోకు నాయనా. ఎవరి మాయ మాటలో విని నీ మనశ్శాంతిని కోల్పోయినట్టున్నావు. నా మహిమ చూపిస్తాను చూడు నాయనా. జై జగజ్జంత్రి. ఇదేమిటి? నన్ను మాయల పకీరు అన్నావుగా, ఇదిగో ఇది నా మంత్రదండం. సారా కొట్టు సాంబయ్యే, ఈ టేబుల్ ఫ్యాన్ ఏంటి? టేబుల్ ఫ్యాన్ ఏంటయ్యా? సమ్మర్లోను ఎయిర్ కూలర్ తగ్గకూడదు. బ్రాకెట్ కంపెనీ బాబు రానండి, ఓ బకెట్ చమ్మేసుకోండి బాబు. స్టీల్ బకెట్ ఏంటయ్యా? ఒక స్టీల్ గుండు తెస్తే నీ సొమ్ము ఏం పోయింది? దీన్ని డిఐజీ గారికి చూపించాను అనుకో, నీ పని బూడిద రాసి గాడిదెక్కించినట్టు అవుతుంది. వద్దు బాబు, వద్దు వద్దు. నిన్ను బయటికి పొమ్మన్నానంటే నిజంగా పొమ్మన్నాను అనుకున్నావా? భలేవాడు అయ్యా. నీకు అసలు నా ఇంట్లో ఉండడం ఇష్టం ఉందో లేదో అని ఉత్తుత్తిరే ఒక ఊపి ఊపి చూశాను. నువ్వు నేను ఈ బాబు ఆ టేప్ ఇచ్చేసే బాబు. తప్పు చిట్టి బాబు, దీనికి మంత్రదండం అని పేరు పెట్టాం కాబట్టి ఇది మాయల పక్కిరి వద్ద ఉండటమే సహజం. ఇంతకీ నేను ఇక్కడే ఉండొచ్చా? అయ్యో ఉండవయ్యా మగడా, ఉండు బాబు ఉండు. నువ్వు ఇక్కడే ఉంటే పాముల పుట్ట దగ్గరే పాలడిపో ఉన్నట్టు ఉంటుంది. ఇక్కడ పెట్టి పూజిస్తాను నాయన. బాబు, నా గురించి తప్పుగా చెప్పిన మనిషి ఎవరు? ఆ తులసి మనవరాలు శాంతి బాబు. వెంటనే ఆవిడ పిలిపించి, నువ్వు అనుకున్నట్టుగా ఈయన మహానగరంలో మాయగాడు కదమ్మా, మాయానగరంలో మహా మంచివాడు అని చెప్పు. ఏమ్మా? మళ్ళీ గొడవెందుకయ్యా బాబు? చెప్పలేదనుకో, ఈ మంత్రదండం డిఐజీ. బాబు బాబు పిలుస్తాను బాబు, పిలుస్తాను బాబు. అమ్మా తయారు పిలు. అలాగే. పిచ్చి మొహమా. చూడమ్మా, రాముడు ఎంతో మంచివాడు అనుకునే వాళ్ళు ఉన్నారు. అలాగే పెళ్ళాన్ని అనుమానించాడని, వారిని చెడుచాటు నుండి చంపాడని చెడు చెప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ నిజానికి రాముడు ఎంత గొప్పవాడంటే, అదిగో అమ్మా ఇదిగో ఈ కుర్రాడు ఎంత గొప్పవాడు. ఇటువంటి గొప్పవాడు ఎక్కడో ఉండకుండా ఇక్కడే నాకు అందుబాటులో ఉండడం నా అదృష్టం. ఎందుకంటే ఇలాంటి గొప్పవాళ్ళతో నాకు బోల్డ్ డీలింగ్స్ ఉంటాయి. బాబాయ్ ఇంకేం అడ్డు చెప్పకు, అలా నిర్ణయం అయిపోయింది. చేతనైతే అతను ఆలనా పాలనా చూసుకో. బామ్మా ఇలారా. అక్కడేం చేస్తున్నావు? సపరీలు ఉపచర్యలు పరిచర్యలు. సపరీలు చేయడానికి ఆయన అన్న దేవుడా? మళ్ళీ ఎప్పుడైనా హరికథ పురాణాలు అన్న అంటే ఊరుకోను. ఆ హరిదాస్ మీద భక్తి చూపించావంటే మర్యాద దక్కదు. జాగ్రత్త. పదా అటెక్కడికి? ఇటు. ఆ చేతిలో దేవుడు తోకలాగా పడే రా. బామ్మలు ఎందుకు అలా లాక్కెళ్తుంది అక్క? శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. దీని పెట్టుకో. చూడు ఎవరో కారణం వచ్చారు. దిగాడండి భూలోక వీరుడు. ఎవరే అతను? ఏమో నాకేం తెలుసు. ఎవడో టెన్నిస్ బాల్ గాడు. ఓ ఆట ఆడించేస్తా, ఇక్కడే ఉండండి.
హాయ్, మీరు ఆడా మగ? ఏంటండి ఏంటండి మీ ఉద్దేశం? సారీ, మీరు ఆడపిల్లివారా మగ పిల్లివారా అని అడగబోయి. వీడు నాకన్నా ముదురులో ఉన్నాడే. ఆడపిల్లి వాళ్ళం. అలాగా. నా పేరు సాయికృష్ణ, హైదరాబాద్ నుంచి వచ్చాను. పెళ్లి కొడుకు ఫ్రెండ్ ని. ఇఫ్ యూ డోంట్ మైండ్, మా వాసుగాడు ఎక్కడున్నాడో చెప్తారా? చెప్పడం ఏంటి, చూపిస్తాను, రండి ప్లీజ్ కమ్. థ్యాంక్ యూ. సరే సరే, ఏమైంది వాళ్ళకి? ఏమో నాకేం తెలుసు. మీరు రండి. ప్లీజ్ కమ్. నా పేరు రాజీ. నాకింకా పెళ్లి కాలేదు. అదేంటో పిల్లలు కూడా లేరండి. మాది వైజాగ్. మెంటల్ హాస్పిటల్ ఉంది అక్కడే కదూ? అవునా? అదిగో చూడండి, ఆ రూమ్ లో పెళ్లి కొడుకున్నాడు, వెళ్ళండి. థ్యాంక్ యూ. వెల్కమ్. ఫినిష్. ఓరి నాయన, ఆడపట్టాలు ఉంటుంది. ఇంకొకసారి ఆడవాళ్ళు బట్టలు మార్చుకునే గదిలోకి వచ్చావంటే కాళ్ళు విరగొట్టి పైలో పెడతాడు. ఏమనుకుంటున్నావు? శాలిని ഇവിടെ ഉണ്ട് സാർ. సంధ్య വന്നിട്ടുണ്ട് സാർ. బీజు വന്നിട്ടുണ്ട് സാർ. എവിടെ ഉണ്ട്? వస్తుండు. శ్రీనివాస్ വന്നുണ്ട്. శ్రీనివాస్ വന്നുണ്ട്. వచ్చాను సార్. వచ్చావా? ఎందు వచ్చావా? ఈడెవడో తెలుగులో ఉన్నాడేంటి? క్లాస్ అయిన తర్వాత చూపు చూద్దాం. ആ ബുക്ക് ഇവിടെ ഇല്ലല്ലോ. ആ ബുക്ക് ലൈബ്രറിയിൽ ഉണ്ടെന്നേ. ഞാൻ നോക്കിയെന്ന്. ഞാൻ കണ്ടതല്ല. അവിടെ ഇല്ലേ? നീ കാണിച്ചാ. ഹായ് ഹായ് ഹായ്. എക്സ്ക്യൂസ് മീ, വെർ ഈസ് ലൈബ്രറി? ഐ വിൽ ഷോ യു. കം വിത്ത് മീ. പറഞ്ഞ ബുക്ക് ഉണ്ടല്ലോ, എത്ര വായിച്ചാലും തലയ്ക്ക്. നമുക്ക് പോവാം. లైబ్రరీ. ఇట్స్ హియర్. వెరీ బిగ్ లైబ్రరీ. వెరీ బిగ్ లైబ్రరీ. ఓర్ని ఆవేశం తోలా, కాస్త చెప్పింది ఆలకించరా. ఫాలో మీ. పగలు చూస్తే పగలే గల్లో కొట్టవు. నువ్వు ఇంగ్లీష్ మాట్లాడడం అసలు సూట్ అవ్వలేదురా. జస్ట్ మినిట్. ఆ సుభాష్ని എന്താ? అన్న జేసుదాస్ని క్యాసెట్ తన్నియా, అది எனக்கு తన్నే. ఇదా? థ్యాంక్ యూ. No mention. యు లైక్ మ్యూజిక్? నో. ఐ డై ఫర్ మ్యూజిక్ యా. నీ అలవాట్లో అభిరుచులు నాకెందుకురా? నేనేమైనా ఇంటర్వ్యూ చేయడానికి వచ్చానా? ఇప్పుడు దాకా ఏమి వినేసావురా? ఓ తెగ ఊగిపోయావు. ఏదో ఎక్స్ట్రా నువ్వుని. యు హావ్ బ్యాటరీస్? లైబ్రరీ ప్లీజ్. దట్ ఈస్ లైబ్రరీ. ఈ మాత్రం చూపించడానికి కాలేజ్ ఎంత చెప్తావా? థ్యాంక్స్ రా ఎదవా. అక్కడ తెలుగు పుస్తకాలు దొరకవు. మీరు తెలుగు వాళ్ళ? ఇందాక తెలియకుండా నిజాలన్నీ బయటకు వచ్చేసి ఏమనుకోకుండా ఈ రోజు నుంచి మన ఫ్రెండ్స్ అండి. అండి తీసేయ్. తెలియకుండా అన్న ఇందాక అన్న రాయ బాగుంది. సర్లేరా. అయ్యి బాబా నువ్వు బాగా ఫాస్ట్ రా. ఇదంతా తెలుసుకోవడానికి ఇంతసేపు పట్టింది ఎట్రా నీకా? ఏం చేస్తున్నారు బాబా? నా పుస్తకం నాకు తెలిపోతాను. ఇదిగో తీసుకా. పడవ వెళ్ళిపోతుంది, తొందరగా వచ్చాయి. 5 నిమిషాలు.